ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమ సోదరి సోదరులారా, మీ అందరికీ, మీకును మీ కుటుంబంలో ఉన్న వారికి, మీ బంధుమిత్రులకి, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రేమ దేవుని బిడ్డలారా, అడుగుపెట్టిన ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు క్రొత్త మనసు ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సౌలు ప్రేమ దేవుని బిడ్డలారా సమూయేలు వద్దకు వచ్చి మాట్లాడి తిరిగి వెళుతుండగా దేవుడు ఇచ్చినాడంట. ఆమేన్. మనుషులు ఇవ్వలేదు, సేవకుడు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, కానీ దేవుడే క్రొత్త మనసుని ఇచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా. గత సంవత్సరం నీ మనసు ఏ రకంగా అపవాదికి దగ్గరైపోయి అపవాది చేతిలో మోసపోయిన అనుభవం ఉందేమో కానీ సోదరుడా, ఇదిగో క్రొత్త మనస్సును దేవుడు నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆమేన్. గత సంవత్సరాల్లో ఉన్నట్టుగా నువ్వు ఉండొద్దు అని మాట్లాడుతున్నాడు. సోదరుడా, ఆ త్రాగు నుండి బయటికి రావాలా, వ్యసనం నుండి బయటికి రావాలా, పాపం నుండి బయటికి రావాలా, ఆ త్రాగు నుండి బయటికి రావాలా, ఆ పేకాటు నుండి బయటికి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరుడా, ఇదిగో దేవుడు క్రొత్త మనసు ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఇది వరకు ఉన్న సంవత్సరానికి మనసు కంటే క్రొత్త మనసు నీకు ఇస్తానంటాడు. ఆమేన్. మన సువార్తల్లో గనక, వాక్యంలో గనక మనం చూసుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మారు మనసుని ఇవ్వడానికి దేవుడు వచ్చినాడు, కానీ ప్రేమ దేవుని బిడ్డలారా మరో ఉద్దేశం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మారు మనసు అనుగ్రహించడానికి నీకు వచ్చినాడు. ఆమేన్. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు క్రొత్త మనసుతో ముందుకు కొనసాగింపబడబోతున్నావు. ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదాలతో ముందుకు నడిపించబడబోతున్నావు. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త మనసు, క్రొత్త తలంపు, క్రొత్త హృదయం, క్రొత్త ఆలోచన, క్రొత్త జాబు, క్రొత్త అన్ని సమస్తము నీకు క్రొత్తవిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. పాతవి నీ జీవితంలో కంప్లీట్ గా సమాప్తమైనవి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మరొకసారి నూతన శుభాకాంక్షలతో, నూతన సంవత్సర దీవెనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను క్రొత్త మనసు ఇచ్చి నా మహిమ కొరకు నేను నిలబెట్టుకోబోతున్నాను. కాబట్టి నా కృప నీకు ఈ సంవత్సరం అంతా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.